సినిమాలంటే నవ్వుల పువ్వులే. ఈయన సినిమాలో ప్రతి పాట సూపర్ హిట్టే. చేసేవి మిడ్ రేంజ్ సినిమాలైనా కొట్టేవి మాత్రం పెద్ద రేంజ్ హిట్సే. 16 లాంటి చిలిపి చిత్రంతో మొదలైన ప్రయాణంలో చూడని లోతు లేదు, ఆస్వాదించని సక్సెస్ లేదు. ఆయనే జి నాగేశ్వర రెడ్డి గారు. హలో సార్. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ అమ్మా. అన్ని టెన్షన్స్ క్లియర్ అయిపోయాయి. సినిమా రిలీజ్కి దగ్గరకు వచ్చేసింది. ఎస్, దగ్గర కాదు 11th ఆల్మోస్ట్. ఎలా ఉంది సార్? చాలా హ్యాపీ. సినిమా మొత్తం అంటే ఏ సినిమా అయినా సరే సినిమా హిట్ అవుద్ది అని నమ్మకంగా స్టార్ట్ చేస్తాం. మా సినిమా హిట్ అయినప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తాం. ఈ కొన్ని సినిమాలు మనకి ముందే తెలిసిపోతాయి. ఈ సినిమా అంటే బిగ్ రేంజ్ అంటే మంచి రేంజ్ వస్తుంది ఈ సినిమాకి అన్నది కొన్ని సినిమాలు తెలిసిపోతాయి. అలా నాకు సీఎం శాస్త్రి కానివ్వండి, దేనికైనా రెడీ కానివ్వండి, ఆడో రకం ఈడో రకం కానివ్వండి, నాకు మళ్ళీ అలాంటి ఒక వైబ్రేషన్, గర్ల్ ఫ్రెండ్ సినిమా కానివ్వండి, మళ్ళీ అలాంటి ఒక ఫీల్ నాకు ఈ సినిమా కలిగింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అన్న ఫీల్. అంటే ఈ మధ్య ఆ సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది కదా. నేను చాలామంది నా ఫ్రెండ్స్ అందరూ డిస్ట్రిబ్యూటర్స్ చాలామంది ఉన్నారు, ఈ సినిమా కొనండి బ్లాక్ బస్టర్, ఈ సినిమా కొనండి బ్లాక్ బస్టర్ అని చెబుతున్నాను తెలియకుండా. మేబీ ఆ రషెస్ చూసినప్పుడు నాలో కలిగిన ఒక ఫీల్ అయి ఉండొచ్చు. నేను ఒక సినిమా తీసేటప్పుడు ఒక డైరెక్టర్ ఏదో కథ రాసాం ఇలా కాకుండా ఒక కామన్ ఆడియన్లో తీస్తాను సినిమాని. కామన్ నేను ఆడిటోరియంలో కూర్చున్నప్పుడు ఎలా ఫీల్ అవుతానో అలా తీస్తాను. సో రషెస్ చూసేటప్పుడు కూడా అలాగే చూస్తాను. నా సినిమా నాకు గొప్పగా పీకేసానని చూడను. నా సినిమా ఇది ఎలా ఉంది, ఇంకోటి సినిమా అయితే నేను ఎలా మాట్లాడతాను అన్న కోణంలో చూస్తాను. కాబట్టి నాకు చాలా బాగా వచ్చింది సినిమా. సినిమా చాలా మంచి హిట్ అవుతుంది. ఈడో రకం ఆడో రకంతో రేట్ పెంచేశారా? రేట్ల సమస్య నాకు ఎప్పుడూ లేదు. నేను సినిమా ప్యాషనేట్. నాకు ఎప్పుడు నాకు ఇంత ఇస్తే చేస్తాను, అంత ఇస్తే చేస్తానన్న పద్ధతిలో నేను ఎప్పుడు మాట్లాడను. నేను ప్రొడ్యూసర్స్కి కంఫర్టబుల్గా ఉంటే సినిమా హిట్ అయితే నేను పెంచుకోక్కర్లేదు, నన్ను మార్కెటే పెంచుద్ది, ఇండస్ట్రీ పెంచుద్ది అని నేను ఫీల్ అవుతాను. ఇంట్లో దెయ్యం నాకేంటి భయం టైటిల్ అయితే దెయ్యం ఇవన్నీ ఉన్నాయి. సినిమాలో దెయ్యం ఉందా? దెయ్యం ఉందని మేము అనుకోవాలా? సినిమాలో దయ్యం ఉంటుంది, ఆ దయ్యం మిమ్మల్ని నవ్విస్తుంది. ఓకే, అది మీ జానర్లోనే? ఎస్, 100%. నేను నా టైమింగ్ కాకుండా వేరే టైమింగ్ నేను అడాప్ట్ చేసుకుని చేసిన సినిమాలు 1-2 ఉన్నాయి. ఆ 2 పెద్ద ఫ్లాప్లు. నేను సీతామహాలక్ష్మి అండ్ ఇదే నా మొదటి ప్రేమ లేఖ. అంటే కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇన్స్పైర్ అయిపోయి అలా మనం సినిమాలు తీయాలనేసి కొన్ని టచ్ చేస్తుంటాం. మన బలం మనం ఏంటో పక్కన పెట్టి అవతల వాళ్ళని చూసి చేయాలనుకుంటాం. అంటే ఎవరు అతిథులు కాదు, అందరూ చేస్తుంటారు. ఒకసారి అలా చేద్దాం, అలాంటి సినిమా మనం ఎందుకు చేయలేమని. బట్ అప్పుడు దెబ్బ తగిలిన ప్రతిసారి అనుకుంటాం, అమ్మో ఇంక ఇట్లాంటి సినిమాలు చేయకూడదని. బట్ మేబీ నేను లవ్ స్టోరీస్లో నేను ఫెయిల్ అని నేను మొదటి నుంచి నేను చాలా ఫీల్ అయ్యేవాడిని. అదే ఇదే నా మొదటి ప్రేమ లేక, నేను సీతామహాలక్ష్మి 2 లవ్ స్టోరీస్, 2 ఫ్లాప్ అంటే డిజాస్టర్స్. ఆ తర్వాత మళ్ళీ గుడ్ బై చేశాను, అది ఫ్లాప్. నా కెరీర్లో ఫ్లాప్లు 3 లవ్ స్టోరీస్. తర్వాత కరెంటు తీగ అనే సినిమా మళ్ళీ రిస్క్ చేశాను. సరే లవ్ స్టోరీ అయినా సరే చూద్దాం. మనోజ్ అంటే లవ్ స్టోరీ చేసేటప్పుడు అంటే సంథింగ్ యూత్లో ఉండే కుర్రాళ్ళు ఉంటే కొంచెం అడ్వాంటేజ్ అవుద్ది. కొత్త బ్యానరు ఎవరు లేనప్పుడు వాళ్ళు అడ్వాంటేజ్ అవుతారు. నాకు ఎప్పుడు అడ్వాంటేజ్ రాలా. అప్పుడు మనోజ్తో చేసిన కరెంటు తీగ లిటిల్ బిట్ అడ్వాంటేజ్ ఉంది. మనోజ్కి చిన్న ఆడియన్స్లో లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. సో లవ్ స్టోరీ చేసాము. అది మేబీ మేము అనుకున్నంత రిజల్ట్ ఇవ్వకపోయినా డిసప్పాయింట్ చేయలేదు. కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఓకే, లవ్ స్టోరీని కూడా సరే చాలా రోజుల తర్వాత కనీసం ఫ్లాప్ కాకుండా చేశాను అని హ్యాపీ ఫీల్ అవుతుంది. సార్, ఇప్పటి రోజుల్లో ప్రెసెంట్ వస్తున్న సినిమాల్లో చూసుకుంటుంటే ఎక్కువగా హారర్ కామెడీ జానర్లో ఎక్కువ శాతం దానికి వెళ్తున్నారు. వచ్చిన సినిమాలకి ఇప్పుడు మీరు తీస్తున్న ఈ సినిమాకి తేడా అంటే తేడా చెప్పే అంత గ్యాప్ రాలేదు. యాక్చువల్గా స్టార్ట్ అయ్యి కూడా 3-4 years అయింది హర్రర్ జానరా. నేను హర్రర్ జానరాలో సినిమా చేద్దామని నేను ఎప్పుడు అనుకోలేదు అసలు. ఇవి ఆడుతున్నాయి బట్ కామెడీ జనరేట్ అవుతుంది. యాక్చువల్గా హర్రర్ తెలుగుకి స్టార్ట్ చేసింది వర్మ గారు.